ఇవల్ల గత ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా అత్యంత నిరంకుశంగా ప్రజాస్వామికంగా తన పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ విధంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్ని అన్ని రంగాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైందనేది మనందరికీ తెలుసు. మరి ఇవాళ కాంగ్రెస్ దాదాపుగా 420 హామీలతో పాటుగా ఇవాళ 6 గ్యారంటీలను ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి వల్ల 6 గ్యారంటీల అమలును పక్కన పెట్టేసినటువంటి రేవంత్ సర్కారు ఇవాళ ఒక బస్సు తర్వాత ఇంకో ఒకటి రెండు విషయాలకు సంబంధించినటువంటి వరకే హామీల వరకే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవల్ల కష్టజీవులు, శ్రమజీవులు, యువకులు, విద్యార్థులు అనేక రంగాల్లో పనిచేసినటువంటి శ్రామికుల యొక్క సమస్యలన్నీ కూడా ఇవల్ల మొత్తం పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి, అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి స్థితిలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేటువంటి డిమాండ్ను మనం సిపిఎంఎల్ మాస్ లైన్ గా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మనం స్పందించి ప్రజల యొక్క డిమాండ్లను 100 రోజుల్లో పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ ఎందుకు అమలు చేయకుండా ఉన్నాం? అందుకే ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, మేము అడుగుతున్నాం. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి 100 రోజుల హామీలు ఏమయ్యాయి? ఇవాళ 8 నెలలు గడిచిన తానే ఊళ్ళకు పలుకులేదు ఎందుకని చెప్పేసి ఇవాళ ప్రశ్నించదలుచుకున్నాం. అందుకే సిపిఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో 12 డిమాండ్లకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఇవి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆ సమస్యలనే డిమాండ్లుగా మార్చి ఇవాళ ఈ డిమాండ్లన్నీ కూడా న్యాయమైనవిగా ఉన్నాయి, మీరు ఇచ్చినటువంటి డిమాండ్లుగా ఉన్నాయి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలుగా ఉన్నాయి. అందుకే ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ విధంగా ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి డిమాండ్లన్నీ కూడా ఇవాళ అమలు చేయకపోతే ఉద్యమం భవిష్యత్తులో దశల వారీగా అనేక ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందనేటువంటిది ఇవాళ మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇవాళ ఆగస్టు 1వ తారీఖున మండల కేంద్రాలలో, 8వ తారీఖున జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఇవాళ ఇక్కడ వేలాది మందితోటి ఇవాళ రాష్ట్రాల్లో ఇక్కడ మనం పెద్ద ఎత్తున ఇవాళ మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి ఇవాళ రేవంత్ సర్కార్ ఎలా ఒకటే తెల్ల రేషన్ కార్డులకు సంబంధించినటువంటిది ఇవాళ ఏదైతే మీరు ఇస్తారని వాగ్దానం చేశారో ఇవాళ ఎందుకు దానిపైన ఉలుకు పలుకు ఎందుకు లేదు? ఇవాళ ప్రజలకు జవాబు చెప్పాలి. ఇవాళ వాస్తవ సాగుదారులను గుర్తించడంలో ఇవాళ ప్రభుత్వం విఫలం చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సమస్యల పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉంది.